రాత్రి ఆ దుగ్గిరాల మండల కార్యకర్త, అక్కడ ప్రస్తుతం మా జడ్పీటీసీ భర్త అయిన దాసరి వీరయ్యని రాత్రి పోలీసులు అర్ధరాత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి తీసుకెళ్లే సందర్భంలో ఎందుకు ఏమిటి అనే సమాచారం లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం కూడా లేదు. తాడేపల్లిలో ఏదో ఫ్లాట్లో ఉంటున్న అతన్ని, బెడ్రూమ్లో ఉన్న అతన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా. విషయం తెలుసుకుందామని మా వాళ్ళు, అతని భార్యతోనూ మా పిల్లలు కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే, అక్కడున్న సిఐ పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పారట. అప్పుడు రాత్రి హుటాహుటిన మా పిల్లలందరూ గుంటూరులో ఉన్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే, అక్కడ సిఐ గారు, నేను నైట్ పెట్రోలింగ్ డ్యూటీ అండి, నాది స్పెషల్ డ్యూటీ, నాకు ఆర్డర్ ఇచ్చారు, నేను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు చూసుకోండి అని చెప్పారట. అసలు ఎందుకు తీసుకెళ్లారో ఏంటో కారణం, కనీస కారణం కూడా తెలియకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టిన సిఐ కూడా విషయం తెలీదు. ఏ కారణం చేతండి అని అడిగితే ఆ సిఐ గారేమో మరుసటి రోజు, అంటే ఇవాళ ఉదయం రెగ్యులర్ సిఐ వస్తారండి, ఆయన చెప్తారు కేసు విషయాలు ఏది దేనికోసం అనేది. అసలు ఈ లా అండ్ ఆర్డర్ మన రాష్ట్రంలో సరిగా నడుస్తుందా? మీకు అరెస్ట్ చేసే పోలీసులకు హక్కు ఉన్నప్పుడు తెలుసుకోవలసిన హక్కు కూడా సామాన్య మానవుడికి మాకు ఉంది కదా. ఆ విషయాలన్నీ కూడా తెలియకుండా ఈ విధంగా మీరు దుర్మార్గంగా చేయకుండా భయభ్రాంతులకు గురి చేసి మీరు తీసుకెళ్ళడం ఎంతవరకు సబబో ఒకసారి పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. పూర్తిగా ఇలాంటి అరెస్టులని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పోలీసు ఈ విధంగా చేయడం కూడా చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ఈ విషయాల మీద సరైన శ్రద్ధ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం.